హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? టుడే స్పెషల్ వచ్చేసి మిర్చి బజ్జీ, ఆనియన్ బజ్జీ, ఆలూ బజ్జీ అండ్ ప్లెయిన్ బజ్జీ. మిర్చి బజ్జీ చాలా క్రిస్పీగా వస్తుంది. చూడండి, చాలా సౌండ్ వస్తుంది. చూడండి ఎంత బాగా వస్తుంది, క్రిస్పీగా సౌండ్ అయితే. ఓపెన్ చేస్తే చాలా బాగుంది. చూడండి, ఉడికింది, బాగా ఉడికింది. చాలా టేస్టీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, మిర్చి కూడా ఎంత బాగా ఫ్రై అయింది, సౌండ్ కూడా ఎంత బాగా వస్తుంది. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నేను చేసిన మిర్చి బజ్జీ కానీ ఆనియన్ బజ్జీ. మిర్చి బజ్జీ తయారు విధానం: దానికోసం 1/2 కిలో శనగపిండి, 1 టీ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, ఆ తర్వాత వంట సోడా కూడా వేసుకోవాలి. ఆ తర్వాత పిండిని తడుపుకుంటూ కొద్దిగా వాటర్ పోసుకుంటూ తడుపుకుంటూ ఉండాలి. మంచిగా పిండి ఉండలు లేకుండా మంచిగా తడుపుకుంటూ ఉండి, ఆ తర్వాత కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్టు, ఆ తర్వాత మిర్చి బజ్జీకి ఎంతైతే అవసరమో అంతవరకు పలచగా చేసుకోవాలి. రౌండ్గా చేసుకుంటే పిండి స్మూత్గా వస్తుందన్నమాట. మిర్చి బజ్జీ కూడా బాగా వస్తుంది. ఆ తర్వాత మిర్చిలో మధ్యలో కట్ చేసుకుంటూ దాంట్లో ఉన్న విత్తనాలు మాత్రం తీసేయాలి. ఆ తర్వాత కడాయిలో నూనె వేయించి పెట్టుకోవాలి. మిర్చిని పిండిలో ముంచుకుంటూ వన్ సైడ్ గిన్నెకి ఆనించుకుంటూ వేస్తే మిర్చి బజ్జీ లోపల కూడా మంచిగా ఉడుకుతుందన్నమాట. ఆ తర్వాత మిర్చి కూడా మంచిగా ఫ్రై అవుతుంది. అప్పుడు మనం మిర్చితో పాటు మిర్చి బజ్జీని తినేయచ్చు. చూడండి, మిర్చి ఎంత బాగా ఫ్రై అయింది, బజ్జీ కూడా అంతే బాగా ఫ్రై అవుతుంది. ఆ తర్వాత ఆనియన్ బజ్జీని పెద్ద సైజు ఆనియన్ తీసుకొని స్లైసెస్గా కట్ చేసుకొని 2 లేయర్స్గా తీసుకుంటూ పిండిలో ముంచుకుంటూ వేసాను. చాలా బాగా వస్తుందండి ఆనియన్ బజ్జీ కూడా. పిల్లలకైతే చాలా ఇష్టము. ఇది ఎవరైనా ట్రై చేస్తుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ తర్వాత చిన్న సైజు ఆలు తీసుకొని స్లైసెస్గా కట్ చేసుకొని ఆలు బజ్జీ కూడా వేసాను. ఒకే పిండితో 4 రకాల బజ్జీలు ట్రై చేశాను. ఒకటి మిర్చి, ఒకటి ఆనియన్ బజ్జీ, రెండోది ఆలు బజ్జీ. ఆ తర్వాత కొద్దిగా పిండి మిగిలితేను ప్లెయిన్ బజ్జీలు కూడా వేసాను అన్నమాట రౌండ్గా. చాలా టేస్టీగా ఉంటాయి అవి కూడా. ఈ 4 రకాల వెరైటీలో మీకు ఏ వెరైటీ నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని ఫాలో అవ్వండి.